దోస పెనం మనం ఎంత బాగా క్లీన్ చేసుకున్నా ఒక్కోసారి దోసలు అనేది రానే రావండి. చూడండి నేను ఈ విధంగా చపాతీలని చేసి దోసలు రానే రావట్లేదు. అసలకి ఈ పెనం పనికిరాదని పక్కన పెట్టేసాము. దాన్ని ఇప్పుడు ఎలా యూజ్ చేయాలో చూద్దాం. దోస పెనంలోకి కొంచెం సాల్టు, కొంచెం నిమ్మరసం అయితే పిండుకొని, కొంచెం సోడా ఉప్పు, 1 టీ స్పూన్ సోడా ఉప్పు, కొంచెం విమ్ లిక్విడ్ అయితే వేసుకొని, ఇప్పుడు మనం నిమ్మకాయ పిండిన దాన్నే ఫోర్క్ స్పూన్‌తో ఏసుకొని మొత్తం ఈ విధంగా అయితే బాగా స్ప్రెడ్ చేసేయండి. ఇలా స్ప్రెడ్ చేయడం వలన అసలకి ఆ స్టవ్ అనేది సిమ్‌లోనే పెట్టుకోవాలండి. ఆ వేడికే అనేది బాగొస్తుంది. ఇప్పుడు అందులో కొద్దిగా నీళ్ళైతే పోసుకొని ఇలా చెక్క గెరిటైతే వెత్తుకోవాలండి. స్టీల్ గెరిట అసలకు వాడనే వాడకూడదు. గీతలనేది పోతుంది. స్టవ్ అనేది సిమ్‌లోనే ఉండాలి. ఇలా సిమ్‌లో పెట్టుకొని ఈ చెక్క గెరిటతో మొత్తం అంచులు అంతా రుద్దేస్తే చూడండి ఆ నలుపు అనేది బాగొస్తది. మనం రుద్దే కొందే ఆ నలుపు అనేది వస్తుంది. దీనికోసం మనం ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాల్లో ఇలా చాలా ఈజీగా దోస పెనం అయితే క్లీన్ చేసుకోవచ్చు. చూడండి అసలకి దోస పెనం అది ఎంత అయితే మనం చపాతీలు, దోసలు అయి పోసుకునేటప్పుడు స్టవ్ అనేది హైలో పెట్టేస్తాము. చూడండి అందువలన అయితే చూడండి ఇలా అయితే మొత్తం ఎలా అయితే అయిపోయిందో మొత్తం ఈ విధంగా అయితే బాగా రుద్దేసిన తర్వాత అయితే చూడండి ఇలా చెక్క గెరిటతోనే రుద్దుతా ఉండాలి. మొత్తం అయితే ఈ విధంగా బాగా అయితే రుద్దానండి. రుద్దే కొంది అసలు చూడండి అంచులకైతే నలుపు అనేది ఎంత పట్టేసిందో. ఇప్పుడైతే మీకు వాష్ చేసి చూపిస్తాను చూడండి. అంతకుముందుకి ఇప్పటికి డిఫరెన్స్ మీకే తెలిసిందా? ఎంత బాగా అయితే